రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8న నిర్వహించనున్న లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించకుండా కేసులను క్లియర్ చేసుకోవచ్చున్నారు. ప్రస్తుతం జిల్లా కోర్టు పరిధిలో 11,500 క్రిమినల్ కేసులు, 4,500 సివిల్ కేసులు, 3 లక్షల ట్రాఫిక్ కేసులతో పాటు మరికొన్ని విభాగాల కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరం కూడా ఈ నెల 8వ తారీఖున అంటే మార్చి 8వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో. ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్స్, ఎలక్ట్రిసిటీ కేసులు, మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించబడతాయి. లోక్ అదాలత్లో వేసిన కేసులకి ఎలాంటి కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదివరకే కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నచో అవి లోక్ అదాలత్లో పరిష్కరించబడితే మీ కోర్టు ఫీజు కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మా యొక్క రిక్వెస్ట్. అలాగే రంగారెడ్డి కోర్టులో క్రిమినల్ కేసులు 11,500 కేసులు మరియు సివిల్ కేసులు 4,500 కేసుల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ట్రాఫిక్ కేసులు 3 లక్షల వరకు ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగపరచుకొని కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని మా యొక్క రిక్వెస్ట్.